ఎలక్ట్రిక్ కరెంట్కి మనకి బేసిక్ యూనిట్ అనేది ఏంటి? ఛార్జ్ అనేది, ఛార్జ్ తోటే మనకి కరెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి నేర్చుకునే ముందు ఛార్జ్ అనేది ఏంటో కనుక్కుందాం. ఛార్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో వచ్చేసి మీరు నేర్చుకుని ఉంటారు. ఏంటి? ఒకటి ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్ వచ్చేసి నెగటివ్ ఛార్జ్, ఇంకోటి వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్డ్ అనేసి. సో ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జే మనము ఇక్కడ వాడతాం. ఓకే, ఒక 6th, 7th, 8thలో మీరు 6th, 7th, 8thలో కూడా చదువుంటారు. ఛార్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అదే ఒక సిల్క్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ దాని మీద రుద్దితే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒకటి నెగిటివ్ అవుతుంది, ఒకటి పాజిటివ్ అవుతుంది. అది నొక్కితే ఆ చైర్ను ముట్టుకుంటే పట్ అని సౌండ్ వస్తుంది. సో అదే ఛార్జ్ అనమాట. అది తర్వాత నీకు ఒక దువ్వెన్ను ఇట్లాగా తలకు పెట్టి రుద్దితే నీకు అక్కడ ఒకటి రబ్ చేస్తే ఒక ఛార్జ్ వచ్చి దీనికి వెళ్ళిపోతుంది, అది పేపర్ని అట్రాక్ట్ చేయడం మొదలెడుతుంది. అదే ఛార్జ్ అనమాట. ఇప్పుడు మనం దాన్ని ఆ ఛార్జ్ గురించే మనము ఆ ప్రాపర్టీస్ మనం చదువుకుందాం. ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఛార్జ్ వచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లైక్ చార్జెస్ అట్రాక్ట్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్. రెండు ఒకే ఛార్జ్ ఉంటే అవి రిపెల్ అవుతాయి అన్నమాట. రెండు ఒకే ఛార్జ్ ఉంటే, రెండు వేరు ఛార్జ్లు ఉంటే అవి అట్రాక్ట్ అవుతాయి. మనం దీన్నే యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీ వల్లే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ వల్లే మనకి ఫస్ట్ మనం ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని అడిగితే, నీకు నెగిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అయితే, నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే, లైక్ చార్జెస్ రిపెల్, ఓకే, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి వచ్చేసి, ఛార్జ్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. నువ్వు ప్రాపర్టీస్ ఆఫ్ మాస్లో కూడా చదువుంటావు, కానీ ఇప్పుడు ఛార్జ్ కెన్ నెవర్ బి క్రియేటెడ్. ఇప్పుడు ఛార్జ్ క్రియేషన్ అనేది కాన్సెప్టే లేదు. అంటే నేను ఇలా తలకాయ ఇలా రుద్దేసుకుని నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తానంటే నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు ఏం చేసావంటే, ఆల్రెడీ ఆ దువ్వెనలో ఒక నెగిటివ్ ఛార్జ్ ఉండేది, ఆ నెగిటివ్ ఛార్జ్ ఆ పాజిటివ్ ఛార్జ్ తీసేసావు, నెగిటివ్ ఛార్జ్ ఉంది, నీ తలకు వచ్చింది. అర్థమైందా? సో నీకు ఛార్జ్ నువ్వు క్రియేట్ చేస్తావు, ఛార్జ్ డిస్ట్రాయ్ చేస్తావు అనే కాన్సెప్టే లేదు. ఛార్జ్ వచ్చేసి ఏంటి, ఆటోమేటిక్గా ఏదైతే అట్మాస్ఫియర్లో ఉందో అదే, అంతే ఛార్జ్. దేవుడిచ్చిన ఛార్జ్. సో నువ్వు కొన్ని ఛార్జీలు తీసుకెళ్ళి అటుపక్క పెడతావు, కొన్ని ఛార్జీలు తీసుకెళ్ళి ఇటుపక్క పెడతావు, పాజిటివ్ నెగిటివ్ చేసుకుంటావు. కానీ నీకు సెపరేట్గా ఛార్జ్ క్రియేట్ చేసే సత్తా లేదు. ఓకే, ఛార్జ్ ఏది ఉందో ఆ ఛార్జ్ అంతే. ఓకే, సో దాని తర్వాత ఆ ఛార్జ్ అనేది ఛార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే ఓకే, ఛార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు వన్ అదర్ బాడీ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, నీకు లైక్ చార్జెస్ వచ్చేసి రిపెల్ చేస్తాయి, అన్లైక్ చార్జెస్ వచ్చేసి అట్రాక్ట్ అవుతాయి. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి, నువ్వు ఛార్జ్ అనేది నువ్వు అసలు క్రియేట్ చేయలేవు. ఓకే, ఏం లేదు, ఒక ఛార్జ్ని అటుపక్క మార్చగలవు అంతే. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ ప్రాపర్టీ. ఓకే, దాని తర్వాత టోటల్ ఛార్జ్ ఆఫ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ న్యూట్రల్ సిస్టమ్ ఉందంటే టోటల్ ఛార్జ్ 0 అవ్వాలి. ఓకే, నీకు అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్వ్డ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాటరీ, ఇది బల్బ్, ఈ రెండిటికి నీకు టోటల్ ఛార్జ్ ఉంటుంది కదా. టోటల్ ఛార్జ్ నీకు ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ మైనస్ చేస్తావు, కానీ టోటల్ ఛార్జ్ సేమ్ ఉంటుంది. నువ్వు టోటల్ ఛార్జ్ వచ్చేసి ఎప్పుడు ఎన్ని ప్లస్లు ఉంటాయి అన్ని మైనస్లు ఉంటాయి, అది ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది అన్నమాట. దీనికి వచ్చేసి నువ్వు ఛార్జ్ని క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు అన్నప్పుడు నువ్వు టోటల్ ఛార్జ్ వచ్చేసి సేమే ఉండాలి కదా ఎప్పుడు. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో ఛార్జ్ పోని 5 కూలుంబ్స్ ఉందనుకో, ప్లస్ 5 కూలుంబ్స్ ఉందనుకో, ఓకే, నువ్వు టోటల్ ఛార్జ్ నువ్వు క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు. సో నీకు ఏం చేసినా నీకు ఒక ఇంకో యాటమ్ని బ్రేక్ చేసి నీకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చేసుకున్నావు అంటే 6 కూలుంబ్స్ -1 అవుతుంది, కానీ టోటల్ ఛార్జ్ వచ్చేసి 5 కూలుంబ్స్ అవుతుంది. ఓకే, టోటల్ ఛార్జ్ ఎప్పుడు ఇట్ రిమైన్స్ కన్సర్వ్డ్. నీకు ఒక సిస్టంలో ఒక ఛార్జ్ ఉంది అంటే అంతే ఛార్జ్ ఉంటుంది, అంటే అంతే టోటల్ ఛార్జ్ నువ్వు దాన్ని పెంచలేవు. ఓకే, కానీ ఒక ఛార్జ్ని విడగొట్టి ఒక ఛార్జ్ని అడ్డుపెట్టి ఇంకో ఛార్జ్ని ఇక్కడ పెట్టి ఆ రెండింటిని మూవ్ అయ్యేట్లా చేసుకోవచ్చు. కాకపోతే టోటల్ ఛార్జ్ అనేది టోటల్ ఛార్జ్ సేమే ఉంటుంది. ఓకేనా? సో అది టోటల్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది సెకండ్ పాయింట్ ఇది. ఓకే, టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జబ్రిక్ సమ్. అంటే నీకు పాజిటివ్ నెగిటివ్ 0 అయిపోతుంది. ఆల్జబ్రిక్ సమ్ అంటే పాజిటివ్ నెగిటివ్ యాడ్ అయితే 0 అవుతుంది, పాజిటివ్ అయితే డబుల్ అయిపోతాయి, నెగిటివ్ పాజిటివ్ అయితే 0 అయిపోతుంది. అర్థమైందా? నెగిటివ్ పాజిటివ్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చార్జెస్ ఆర్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ అంటే ఏంటి, నువ్వు ఛార్జ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఒక ఎలక్ట్రాన్ తీసి పెడుతున్నావు. ఓకే, ఇక్కడ ఓకే దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి బయటికి తీసుకొస్తే దీనికి నెగిటివ్ బయటికి వెళ్ళిపోయింది, పాజిటివ్ వచ్చేసింది దీనికి ఛార్జ్. ఓకే, అంతేనా? ఛార్జ్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు, నీకు 2 ఎలక్ట్రాన్స్ కొన్ని ఎలక్ట్రాన్స్ తీసుకొచ్చి బయటకు పెడుతున్నావు. ఆ బయటకు పెట్టడం మూలాన నీకు ఛార్జ్ క్రియేట్ అవుతుంది. అంతేనా? ఆ ఇప్పుడు నువ్వు పెడితే 1 ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్లు 3 ఎలక్ట్రాన్లు బయట పెట్టగలుగుతావు, కానీ 1.5 ఎలక్ట్రాన్స్ 2.5 ఎలక్ట్రాన్స్ 3.5 ఎలక్ట్రాన్స్ బయట పెట్టలేవు. అందుకే నువ్వు ఎప్పుడు ఏ బాడీకైనా ఛార్జ్ ఇచ్చినా కూడా ఆ ఛార్జ్ వచ్చేసి ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్కి 1.6 × 10⁻⁻19 ఉంటుందన్నమాట ఛార్జ్. ఓకే, నువ్వు 3.2 × 10⁻⁻19 చేయగలవు, 4.8 × 10⁻⁻19 చేయగలవు, కానీ 1.7 × 10⁻⁻19 ఎవ్వడి వల్ల కాదు. ఆ ఛార్జ్ అసలు ఉండదు, ఎగ్జిస్ట్. అంటే అర్థమైందా? అన్నీ నీకు మల్టిపుల్స్లోనే ఛార్జ్ రావాలి ఎప్పుడు. ఓకే, ఎందుకంటే అన్ని ఎలక్ట్రాన్స్ తీసుకొని నువ్వు ఛార్జ్ క్రియేట్ చేస్తున్నావు. అర్థమైందా? సో ఛార్జ్ వచ్చేసి ఎప్పుడు దీనికి మల్టిపుల్లోనే ఉంటుంది. ఓకే, ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే ఉంటుంది. అర్థమైంది కదా? సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఛార్జ్ ఇస్ క్వాంటైజ్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ది ఎలక్ట్రాన్ ఆఫ్. ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఉంటుందో ఒక ఎలక్ట్రాన్లో ఒక ప్రోటాన్లో ఎంత ఛార్జ్ ఉంటుందో దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్సే ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది చెప్పండి, ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది? మాకు ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది? 1.6 × 10⁻⁻19. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఏంటి, నీకు 3.2 కూలుంబ్స్ ఉందనుకో. ఓకే, నీకు 3.2 కూలుంబ్స్ ఉన్నాయంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 2. 3.2 కూలుంబ్స్ ఉన్నాయి, 2 × 10⁻19. అర్థమైందా? 3.2 × 10⁻⁻19లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అర్థమైందా? 3.2 × 10⁻⁻19 అసలు నీకు అనిపించదు అనమాట, అసలు అది ఛార్జ్ తగిలినట్టు కూడా అనిపించదు. 3.2 × 10⁻⁻19లో నీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా కాకపోతే 3.2 కూలుంబ్స్లో నీకు × 10⁻19 యాడ్ అవుతుంది. అర్థమైందా? అన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి. ఎట్లా కనుక్కుంటామంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఛార్జ్ బై ఛార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకే, ఇది 3.2 కదా, డివైడెడ్ బై 1.6 × 10⁻⁻19. ఇది వచ్చేసి నీకు 2 × 10⁻19 అవుతుంది. అర్థమైందా? ఓకే,
సో నీకు ఎన్ని ఎలక్ట్రాన్స్లో ఇన్ని ఛార్జ్ ఉంటుంది అని అడిగితే నువ్వు ఇది పెడతావు అనమాట. ఆర్ ఈ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎలక్ట్రాన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, Q. సో ఇందాక నేను 3.2 అన్నాను కదా, ఇది 3.2 అయ్యేది, ఇది n అయ్యేది, ఇది 1.6 ఇంటూ 10⁻⁻19. ఇది నువ్వు సాల్వ్ చేసిన n వచ్చేసి 2 ఇంటూ 10⁻19 వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే, 2 ఇంటూ చూడు 3.2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 కదా. ఇది కిందకి వెళ్ళింది అనుకో 1.6 ఇంటూ 10⁻⁻19. ఓకే, ఇది 2 అవుతుంది, ఈ -19 రెసిప్రోకల్ అయితే 2 ఇంటూ 10⁻19 అవుతుంది. అంతేనా? అర్థమైందా? సరేనా? ఇది క్లియరా? అర్థమైందా? సో ఫస్ట్ వచ్చేసి మనకి దీంతో ఇప్పుడు చేయండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఎ కండక్టర్ టు ఎక్వైర్ ఎ ఛార్జ్ ఆఫ్ 4.8 మైక్రోకులమ్స్. మైక్రోకులమ్స్ అంటే ఏంటి? 10⁻⁻6. మైక్రో అంటే మిల్లీ అంటే 10⁻⁻3, మైక్రో అంటే ఎప్పుడు 10⁻⁻6. అర్థమైందా? సో నీకు మళ్ళీ ఏ ఫార్ములా వాడతావు ఇక్కడ? సేమ్ ఇదే వాడతావు అనమాట. Q ఈజ్ ఈక్వల్స్ టు కాదు Q ఈజ్ ఈక్వల్స్ టు NE. Q ఈజ్ ఈక్వల్స్ టు NE వాడతావా? Q ఈజ్ ఈక్వల్స్ టు NE వాడతావు. ఇది 4.8 ఇంటూ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19. n కిందకి వెళ్ళి 4.8 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 1.6 ఇంటూ 10⁻⁻19 అంటే ఏంటి? ఇది 3, ఇది 10⁻⁻6 ప్లస్ 19 అంటే 10⁻13 అవుతుంది. ఓకే, అర్థమైందా? ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ 3 ఇంటూ 10⁻13 కావాలి నీకు. ఓకే, అర్థమైందా? 10 మైక్రో అంటే 10⁻⁻6, మైక్రో అంటే 10⁻⁻6. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి నీకు వచ్చేసి ఇది నోట్ చేసుకోండి.